హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా బాస్ కార్ సర్వీసింగ్కి అయితే తీసుకెళ్ళండి అని అన్నారు. నాకెలాగా కార్ నడపడం రాదు కాబట్టి వేరే అన్నీ అయితే వచ్చాడు. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు చూడలేదు కార్ సర్వీసింగ్, ఫస్ట్ టైం చూడడము. అక్కడికి వెళ్ళిన తర్వాత అదేదో లిక్విడ్తో వాటర్తో మొత్తం అంతా కొట్టేసి నీట్గా అయితే చేస్తారు. వాళ్ళకి జీతాలు ఎంత ఉంటాయి అంటే కార్కి వచ్చి ఇంత పడుతుంది అని చెప్పేసి ఉంటుందంట. వాళ్ళు కూడా మనకు బయటకు చెప్పరు. వాళ్ళైతే నైట్ 12 o'clock 1 o'clock అలా కూడా అయిపోతుందంట. అప్పుడు కార్ సర్వీసింగ్ అయినా చేయాలంట. అలా ఇంకా మనకు బయట ఉన్న కష్టాలు అందరికీ తెలిసిందే. ఇక్కడ బాగా క్లీన్ చేసిన తర్వాత, వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వేరే దిక్కునికి వస్తే అక్కడ క్లాత్లతోటి, తర్వాత టైర్లు, లోన్ ఉన్న చెత్త మొత్తం అంతా వాళ్ళే క్లీన్ చేస్తారు. మ్యాక్సిమం వచ్చేసి 3 రియల్ 3 రియల్ మాట. 3 రియల్ అంటే మన ఇండియా డబ్బులు కన్వర్ట్ చేసుకుంటే 700. ఇలాంటి కార్ సర్వీసింగ్ మన ఇండియాలో చేయించాలంటే ఎంత అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వస్తుండగానే ఫైర్స్ అయితే జరిగినాయి. చాలా అద్భుతంగా నేను ఇండియాలో చూసాను. మళ్ళీ ఇది ఒమాన్లో రెండోసారి చూడడము. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.